హలో అండి, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ సొరకాయ కారపప్పాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి, పసుపు, జీలకర్ర, నువ్వులు, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 1 కప్పు బియ్యం పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో 1.5 స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కాస్త పసుపును కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా బియ్యం పిండిలో వేసుకోవాలి. తురిమిన సొరకాయ 1 కప్పు వేసుకోవాలి. సొరకాయ తురుము వేసిన తర్వాత పిండిని కాస్త కలుపుకొని చివరిగా కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. పూరీల పిండిలా కలుపుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక పూరీ ప్రెషర్ తీసుకుని బటర్ పేపర్ వేసి దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా పూరీల్లా ఒత్తుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యేలా ఉంచుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా మిగిలిన అప్పాలన్నింటినీ కూడా బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న అప్పాలను ఒక టిష్యూ పేపర్లో తీసుకున్నట్టయితే ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది. ఈ కారపప్పాలను పెరుగుతో సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.